ఇవాళ కొంచెం వీడియో లెంతీ ఉంటుందండి, కొంచెం చివరి వరకు చూడండి. మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నా, ఎస్పెషల్లీ సారీ ప్రీప్లేటింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. అసలు సారీ ప్రీప్లేటింగ్ బిజినెస్ ని ఎక్కడ తీసుకెళ్ళి వదిలేద్దాం అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ ట్రైనర్స్, సారీ ప్రీప్లేటింగ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు ఈ సారీ ప్రీప్లేటింగ్ బిజినెస్ ని ఎక్కడ తీసుకెళ్ళి వదిలిపెడదాం అనుకుంటున్నారు. ఇప్పటికే దాని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ మీరు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు, అది ఒకటి నా పాయింట్. నెక్స్ట్ వచ్చేసి తక్కువకి చెప్తాము అని చెప్పేసి ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవడం కోసం, వ్యూస్ తెచ్చుకోవడం కోసం అసలు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటే అన్ని చీప్ ట్రిక్స్ అనమాట. ఫ్రీ అని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజులు తీసుకొని, తర్వాత ఫ్రీ అని చెప్పి షేర్ చేస్తే ఎంత, షేర్ చేయకపోతే ఎంత అనే అమౌంట్లు పెట్టి, ఫిక్స్డ్ అమౌంట్లు పెట్టి చేస్తున్నారు. ఫ్రీ అన్నప్పుడు ఫ్రీ అని చెప్పచ్చుగా, ఎందుకు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజులు, మళ్ళీ రికార్డింగ్ వీడియో ఫ్రీ అంట, సర్టిఫికేషన్ ఫ్రీ అంట. మీరు క్లాస్ చెప్తున్నారు అంటే క్లాస్లో ఇంక్లూడింగ్ అయ్యింది, మీరు రికార్డింగ్ వీడియో ఇంక్లూడ్ చేయాలి, మీ నోట్స్ ఇంక్లూడ్ చేయాలి, మీ సర్టిఫికేషన్ ఇంక్లూడ్ చేయాలి. అన్నీ ఇంక్లూడింగ్ చేసిన తర్వాతే దాన్ని ఒక క్లాస్ అంటారమ్మా. ఓకే, దీన్ని సపరేటు, దాన్ని సపరేటు, ఇది నేను ఫ్రీ ఇస్తున్నాను, అది నేను ఫ్రీ ఇస్తున్నాను, అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ. తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఓ ఇది మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అయితే ఇది సపరేట్గా కొనుక్కోవాలని చెప్తారు అనుకుంటా, ఇక్కడైతే మనకి ఫ్రీ అనుకుంటా అనేసి జనాలు ఏంటంటే ఇలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అవుతున్నారనమాట. ఓకే, జాయిన్ అయితే అవ్వండి, కానీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మా దగ్గర అడుగుతూ వాళ్ళు ఇంత చెప్తున్నారు కదా, మీరు ఎందుకు ఇంత చెప్పరు అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. అసలు ఎలా చెప్పగలుగుతాం మేము? మాకంటూ, మా వర్క్ కంటూ మేము ఇచ్చుకున్న వాల్యూ అది. ఓకే, మేము ఎంతో కష్టపడి ఒక పర్టికులర్ ఒక పాయింట్కి వచ్చేసరికి ఒక పెద్ద ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని అన్నీ చేసుకొచ్చి మేము ఆ ఫినిషింగ్ తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడి మేము ఒక పర్సన్కి సారీ ప్రీప్లేటింగ్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్, ఇంకా మళ్ళీ ఇంకా దాంట్లో తిరుగుండదనే నమ్మకంతో ఆ గుండెల మీద చేసుకుని కూర్చుంటాం. సరిపోతుందా లేదా, కుదురుతుందా లేదా అనే డౌట్స్తో మేము ఉందాం. ఎందుకంటే అంత ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం కాబట్టి. ఫినిషింగ్ చేసి ఒకరికి సారీ ప్రీప్లేటింగ్ చేసి ఇవ్వాలి అంటే మేము ఎంత ట్రైన్ అయ్యి ఉంటాము. ఈ 1 ఇయర్లో నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో నేను ఎన్ని సారీస్ చేసి ఎంత ట్రైన్ అయ్యి ఎన్ని క్లాసెస్ తీసుకున్నాను, ఇంతమందికి నేను క్లాసెస్ చెప్పి ఎంత ట్రైనింగ్ అయ్యి ఉంటే నేను ఈరోజు ఇలా ఉంటాను. ఓకే, చేయండి, తప్పులేదు. స్టార్టింగ్ ఎవరైనా సరే చీప్ ట్రిక్స్ అని అంటారు. నేను కూడా చేశాను, నేను ఖచ్చితంగా చెప్తున్నా. నేను కూడా చేసా. 150 రూపీస్కి స్టార్టింగ్ సారీ చేసా, తర్వాత 200 చేసా, తర్వాత ఇప్పుడు 300 చేసుకుంటున్నా. నేను ఓపెన్గా చెప్తున్నా. ఫాలోవర్ని పెంచుకోవడానికి ఫస్ట్ మీ స్కిల్ని మీరు చూపించాలి అంటే వ్యూస్ రావాలి, ఫాలోవర్స్ రావాలి. అప్పుడే మీకు మీ స్కిల్ ఏంటి అనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది. మీ స్కిల్ ఏంటి అనేది వన్స్ వాళ్ళకి చూపించిన తర్వాత మీరు ప్రొఫెషనల్ వేలో ఆలోచించాలి. అప్పటి వరకు జనాలకి చూపించాలి కాబట్టి మీరు చెయ్యాలి, తప్పదు. అక్కడ వచ్చేసరికి ఎప్పటి వరకు జస్ట్ ఒక 20 వీడియోస్ వరకు మాత్రమే. ఆ తర్వాత నుంచి మీ ఓన్ ఒపీనియన్, మీ ఓన్ స్కిల్, మీ ఓన్ మొత్తం అంతా మీరు పెట్టుకొని మీరు గెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియో షేర్ చేస్తే మీకు ఇంత తక్కువ చెప్తాను, మీరు ఫాలో అవ్వాలి అనేసి చెప్తే వ్యూస్ రావమ్మా, ఫాలోవర్స్ రారమ్మా. ఓకే, మన వీడియో బాగుంటే, మన కంటెంట్ బాగుంటే, మన వర్క్ బాగుంటే ఆటోమేటిక్గా మన ఫాలోవర్స్ మన వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీలాగే మేము కూడా మారాలి అని అనుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంది మాకు. ఓకే, దాన్ని మేము పక్కన పెట్టాయి మేము కూడా మీలాగే చేయాలి అనుకుంటే నిమిషం పట్టదు. మా సెల్ఫ్ రెస్పెక్ట్ని మేము తగ్గించుకోకుండా, ఓకే ఇలాంటి వాళ్ళ వల్ల ఓకే మనకు కూడా ఇబ్బంది అవుతుంది అని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు మీలాంటి వాళ్ళు, కానీ వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి అవసరం లేదు, నాకు అవసరం పడింది అంటే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇవాళ వాయిస్ రేస్ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా. ఓకే, ప్లీజ్ ఇప్పటికైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ మానేసి వర్క్ని మీరు నీట్గా ఫినిషింగ్ అనేది నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకొని, నేను ఇంతకాలం నుంచి చేస్తున్నాను, మీ వర్క్లో ఎందుకు ఇంకా ఫినిషింగ్ రాలేదు, ఇంకా ఫినిషింగ్ ఎందుకు లేదు? ఫినిషింగ్ నేర్చుకోండి. ఫస్ట్ ఫినిషింగ్ నేర్చుకొని మీకంటూ పర్టికులర్ అమౌంట్ పెట్టుకోండి. ఓకే, అక్కడ నుంచి మీరు 1 by 1 ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. కానీ మీరు ఎక్కకపోవడంతో పాటు ఉన్న వాళ్ళని కూడా కిందకి రాయడం అనేది రాంగ్, అది చాలా పెద్ద రాంగ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. నేను ఇంకా మాట్లాడాల్సింది ఉంది, మాట్లాడతాను. ఈ రీల్ని అప్పటి వరకు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే.